తీసుకెళ్ళడానికి కావాల్సిన రకరకాల మార్గాలను అన్వేషించి వారిని ప్రయోజనం చేయాలని ఈ సభాముఖంగా నేను మరి డైరెక్టర్స్ని కూర్చున్నాను. మరి ఇక్కడ మీరు ఇంతమంది పేరెంట్స్ ఆశీలై ఉన్నారు. కొంచెంసేపు మీరు ఓపిక కూర్చున్నట్లయితే, విద్యార్థులను కూడా క్రమశిక్షణలో కూర్చున్నట్లయితే మరి కార్యక్రమం ముందుకు వెళ్తుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పేరెంట్స్, ప్లీజ్ మెయింటైన్ somewhat silence to lead the program success. Okay, thank you very much. చేసిన పేరెంట్స్కి, చిన్నారులకు అందరికీ నా నమస్కారం. ఈ స్కూల్ చూస్తుంటే కార్పొరేట్ స్కూల్కి కాంపిటేటివ్గా, కార్పొరేట్ స్కూల్ అంటే చూస్తున్నాం చైతన్య, నారాయణ, ఇంకా ఏదో మన చిలకూరుపేటలో భాష్యం, ఇలాంటి స్కూల్లో కార్పొరేట్ సెక్టార్స్ వచ్చి విపరీతంగా ఫీజులు తీసుకుంటూ వాళ్ళ యూనిఫామ్ ఖర్చులంతా ఇక్కడ ఫీజులు లేవు, వాళ్ళ యూనిఫామ్ ఖర్చులు, వాళ్ళ ట్రావెలింగ్ ఖర్చులంతా ఫీజులు కూడా ఇక్కడ లేవు. కానీ ఇక్కడ ఈ వాతావరణం అది చూస్తుంటే, ఈ అరేంజ్మెంట్స్ కానీ, ఈ పిల్లల చదువు విషయంలో కానీ ఒక 2 రోజుల నుంచి నేను అబ్జర్వ్ చేశాను. అంతకుముందు ఈ రోడ్లో రోజు వెళ్తూ ఉంటాను, కానీ నాకు ఇక్కడ ఈ ఇంత డెవలప్మెంటు, ఇంత ఎడ్యుకేషన్ మీద డిసిప్లిను ఇంత ఇదిగా ఉందనేది నేను ఈరోజే గమనించడం జరిగింది. ఏదో అనుకోకుండా వస్తే వీళ్ళు వెంటనే మా స్కూల్ గురించి, మా విద్యార్థుల గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా మా సురేష్, నా జూనియరు, అతను సిఏ చదివాడు, చార్టర్డ్ అకౌంటెంట్, హైదరాబాద్లో మంచి ఉద్యోగంలో ఉండి కూడా ఇక్కడేదో లాభం వస్తుంది, దీంట్లో ఏదో ఇక్కడ నుంచి చిలకలూరుపేట నుంచి ఏదో నేను సంపాదించి స్కూల్ పెట్టి ఏదో తీసుకెళ్దామనే ఉద్దేశంతో ఈ స్కూల్ పెట్టినట్టుగా నాకేం కనిపించలేదు. అందువల్ల మనం కూడా పేరెంట్స్ వాళ్ళ స్కూల్ అభివృద్ధి గురించి కూడా మనం కూడా సహకరించి వాళ్ళని మనం ఇంకా ఎంకరేజ్ చేస్తూ, శ్రీనివాస్ కూడా ఒక చిన్న పేద కుటుంబంలో నుంచి వచ్చాడు. నాకు తెలిసిన వాటికి మేము అందరం ఒక జాలాది గ్రామంలో ఒక చిన్న ఎలిమెంటరీ స్కూల్ సెక్షన్లో చదువుకొని, ఆ తర్వాత హై స్కూల్లో చదువుకొని, వాళ్ళు ఏదో స్పిరిట్గా మేము కూడా చదువుకొని అటు ఇటు కానీ చదువుల మధ్య ఇబ్బంది పడ్డాము. ఒక స్కూల్ పెట్టి ఆ ఇబ్బందుల నుంచి ఇంకా చిన్న లో క్లాసు, మిడిల్ క్లాస్ వాళ్ళని ఇంకా ఇంప్రూవ్ చేసి వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో పెట్టిన స్కూలు ప్రాఫిట్ మోటివ్గా ఏదో ఇక్కడికి వచ్చి కాన్సెప్ట్ స్కూల్స్ లాగా వేలలో లక్షల్లో తీసుకుని వెళ్దామనే ఉద్దేశంతో పెట్టింది కాదని నాకు తెలిసిన వరకు ఈ స్కూల్ నుంచి అది ఒక విషయం. రెండోది, విద్యార్థుల గురించి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ ఈ స్కూల్లో కూడా ఇన్ని మార్కులు వస్తున్నాయి. ఇంత టాలెంట్ స్కూల్లో ఇటువంటి గౌతమ్ కాన్సెప్ట్ స్కూల్స్కి ఫ్రీగా ఇంతమంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారంటే అది చాలా వండర్గా ఉంది. అందువల్ల వారిని మనం ఇంకా ఎంతో ఎంకరేజ్ చేసి, విద్యార్థి దశలో బాగా ఎంత కష్టపడి చదువుకుంటే ఫ్యూచర్లో అంత డెవలప్మెంట్ ఉంటుంది. కష్టం అనేది ఒక 10 ఇయర్సే, ఓన్లీ 10-15 ఇయర్స్ ఈ విద్యార్థి దశలో మనం చాలా కష్టపడితే భవిష్యత్తు రిమైనింగ్ ఆఫ్ 60 ఇయర్స్ వెరీ హ్యాపీగా ఉండొచ్చు లైఫ్లో. అదేవిధంగా ఈ స్కూల్ పెట్టి ఇక్కడ ఇంతమందికి ఎంప్లాయ్మెంటు, అదేవిధంగా సహకరిస్తున్నటువంటి ఈ సైట్ ఓనర్ గారిని కూడా మనం ఈ సభాముఖంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఇంత మంచి సెంటర్లో కమర్షియల్గా ఆలోచించి ఆయన ఏదో ఆదాయంగా అయితే అలాంటి బిల్డింగ్లు కట్టి చాలా ఆదాయం తీసుకునేవారు. కానీ ఏదో స్కూల్ పెడుతున్నారనేసరికి వాళ్ళు కూడా సహృదయంతో ఆలోచించి ఎంతమంది విద్యార్థులు నా స్థలంలో చదువుకుని బాగుపడతారనే కాన్సెప్ట్ తోటి అచ్చంగా కమర్షియల్గా కాకుండా ఈ స్థలాన్ని ఇచ్చి మన ఈ స్కూల్కి ఇక్కడ చదువుకునే పిల్లలకి సహకరిస్తున్నందుకు ఆయనకి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు మనం ఈ కార్యక్రమం ఇంత బాగా చేసుకుంటున్నందుకు మనందరికీ ఈ సంవత్సరం ఈ సైట్లో మన స్కూల్ అరేంజ్మెంట్కి మనకి ఎంతో దోహదపడి శ్రీ గుంటు మస్తానయ్య గారు సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో రిటైర్డ్ ప్రొఫెసరు సారు, మేము ఈ సైట్ అడిగినప్పుడు సార్ ఆలోచించి ఈ సైట్ నాకు స్కూల్ పెట్టుకుంటే కనుక ఎంతోమంది పిల్లలు మన దగ్గర చదువుకొని బాగుపడతారనే ఉద్దేశంతో మనకి ఎంతోమంది అడిగినా కానీ మనకి మనకి సైట్ ఇచ్చారు. ముందుగా మస్తానయ్య గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ సంవత్సరం ఈ స్కూల్ ఇక్కడ పెట్టడానికి మెయిన్ రీజను మస్తానయ్య సారు. నెక్స్ట్ సెకండ్, మనము ఈ స్కూల్ యొక్క ఇంటెన్షన్ యాక్చువల్ లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి నవోదయ కోచింగ్ సెంటర్ అని ఉండేది. అది 5th లైన్ 6th లైన్లో ఉంటుంది. ఈ సంవత్సరం ఎందుకు స్కూల్గా మార్చాలి అనే ఉద్దేశం ఎందుకు వచ్చిందంటే, ప్రతి సంవత్సరం ఒక 100 మంది పిల్లలు కోచింగ్కి వచ్చేవాళ్ళు. ఆ వచ్చేవాళ్ళు ఒక పేట వాళ్ళే కాదు, చిలకలూరుపేట కాదు, వాళ్ళు వచ్చేవాళ్ళు నెల్లూరు జిల్లా కావలి నుంచి, ప్రకాశం జిల్లా గుంటూరు జిల్లా వినుకొండ నుంచి, కృష్ణా జిల్లా జగ్గయ్యపేట, ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చేవాళ్ళు. జనరల్గా షార్ట్ పీరియడ్ 3 months కోచింగ్కి ఇట్లా వచ్చేవాళ్ళు. ఆ 3 months కోచింగ్ అంటే ఎంత కష్టపడినా కానీ
హార్డ్ వర్క్ లేనిది ఒక 5-6 months కోర్సు లేనిది వాళ్ళకి సీట్లు రావడం కష్టంగా ఉండేది. 100 members వస్తే ఎవ్రీ ఇయర్ జనరల్గా 30% అంటే 30 స్టూడెంట్స్ 40 స్టూడెంట్సే నవోదయ కోచింగ్లో కానీ ఇట్లా కేకేఆర్ గౌతమ్ భాష్యం ఇట్లా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సెలెక్ట్ అయ్యి ఫ్రీ సీట్లకు వెళ్ళేవాళ్ళు. ఈ స్కూల్ పెట్టడానికి మెయిన్ ఇంటెన్షన్ యాక్చువల్గా నేను శ్రీనివాస్ గారు ఇద్దరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాం, చదువుకోవడానికి చాలా కష్టపడ్డాం, ఆస్తులు అమ్ముకున్నాం. కానీ ఈ మా ఇంటెన్షన్ 5th క్లాస్కి వచ్చేసరికి 90% పీపుల్ 90% స్టూడెంట్స్ మా విద్యార్థులందరూ ఏదర్ నవోదయాలో కానీ కోరుకొండ కానీ ఇట్లా కేకేఆర్ గౌతమ్ ఆర్ భాష్యం ఇట్లా కాంపిటేటివ్ కాలేజీల్లో నెక్స్ట్ 6-7 years ఫీజు లేకుండా మంచి స్కూల్స్లో బాగా చదువుకొని బాగా పైకి రావాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం ఈ స్కూల్ పెట్టడానికి మెయిన్ ఇంటెన్షన్ అది. అదొకటి. సెకండ్ ఇంకొక రీజను ఈ స్కూల్ పెట్టడానికి అదే మెయిన్ రీజను. సెకండ్ ఈ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది మనకి. ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చిన పిల్లలు ఇక్కడ ఉండటానికి వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ పెట్టి వాళ్ళకి ఫుడ్ మంచి క్వాలిటీ ఫుడ్ పెట్టుకుంటా వాళ్ళకి మెయిన్ ఆరోగ్యం కూడా బికాజ్ ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు మంచి గట్లు అన్నీ చూసుకుంటాం. మేమే వాళ్ళందరికీ మంచి విద్య అందిస్తున్నాం. థర్డ్ ఈ సంవత్సరం మనకి 240 members ఉన్నారు స్ట్రెంత్. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ 100 members ఉంటే ఈ సంవత్సరం స్కూల్ పెట్టడం వల్ల 150 members స్కూల్స్ నర్సరీ సెక్షన్ నుంచి పెట్టాం. ఈ సంవత్సరం స్కూలు నర్సరీలో 25 members ఉంటారు. మేము కాన్ఫిడెంట్గా ఉన్నాం నర్సరీ నుంచి ఆ స్టూడెంట్ 5th క్లాసు 4th క్లాస్కి వచ్చేసరికి 90% వీఆర్ షూర్ దే విల్ గెట్ ఇట్ ఎయిదర్ కోరుకొండ కానీ నవోదయ కానీ ఇట్లా కేకేఆర్ గౌతమ్ మరి భాష్యంలో కానీ కంపల్సరీగా సీట్ వస్తుంది. నెక్స్ట్ 7 years మీకు ఫ్రీ ఇన్ ద సెన్స్ ఇట్స్ నాట్ ఫ్రీ, వాళ్లకు మంచి ఎడ్యుకేషన్ వస్తుంది. ఇంకా కొంతమందికి సీట్ రాకపోయినా కానీ వేరే స్కూల్స్ వెళ్ళినా కానీ మన పిల్లలే ఇప్పటికీ ఫస్ట్ ర్యాంక్స్లో ఉంటున్నారు అక్కడ. నెక్స్ట్ ఈ సంవత్సరం నుంచి మనం కొత్తగా ఎడ్యుకాంప్ అనే స్మార్ట్ క్లాస్ పెడుతున్నాం. ఆ స్మార్ట్ క్లాస్ గురించి ఒక 1/2 hour తర్వాత స్క్రీన్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తారు. స్క్రీన్ మీద అది ఎందుకంటే ఆ స్మార్ట్ క్లాస్ పెట్టడానికి రీజను ఈ చిన్నపిల్లలకి మనం యాక్చువల్గా ఎక్స్ప్లెయిన్ చేసే కంటే స్క్రీన్ మీద డిజిటల్గా చూపిస్తా వాళ్ళకి చెప్తే వాళ్ళ మైండ్స్లో ఎక్కువ కాలం ఆ పిక్చర్ ఉంటుంది. అందువల్ల ఆ కాన్సెప్ట్ తోటే ఈ సంవత్సరం నుంచి ఎడ్యుకాంప్ స్మార్ట్ క్లాస్ పెడుతున్నాము. అది మీరందరూ ఒక 1/2 hour తర్వాత చూడండి, స్క్రీన్ మీద చూపిస్తాము. ఆ స్క్రీన్ మీద ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక కార్నర్ రూమ్లో ఉంది, నెక్స్ట్ ఇంకొక రూమ్లో ఉంది. ఈ రెండు చూసి ఒకసారి మీ పిల్లలకి ఏ విధంగా ఉపయోగపడుతుందని మీకు అండర్స్టాండింగ్ అవుతుంది. థర్డ్ ఈ స్కూలు ఇంతగా డెవలప్ అవడానికి మాకున్న టీచర్స్ వాళ్ళ హార్డ్ వర్క్. ఎందుకంటే యాక్చువల్గా నేను ఎవ్రీ 15 days అట్లా వస్తూ ఉంటాను, వీక్లీ వన్స్ ఆర్ 15 days వన్స్. నేను వచ్చి 1-2 రోజులు ఉన్నప్పుడు కూడా వచ్చి టీచర్స్ ఏం చేస్తున్నారు, పిల్లలు ఎట్లా చదువుతున్నారు అని అబ్జర్వ్ చేస్తా వాళ్ళు ఇంకా ఏ విధంగా మౌల్డ్ చేసి డెవలప్ చేయాలనే విధంగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాను. ఈ పర్టికులర్గా మాకు ఈ హార్డ్ వర్క్ ఈ టీచర్స్కి అందరికీ పేరున ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. మా స్కూల్ ఇంత సక్సెస్ కావడానికి కారణం శ్రీనివాస్ గారు, నెక్స్ట్ ప్రిన్సిపాల్ సార్ సురేష్ గారు, మిగతా టీచర్స్ అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఉంటాను. ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మీరందరూ మాకు ఇదే విధంగా తోడ్పాటును అందించి మీ పిల్లలు మీరు అబ్జర్వ్ చేయండి. ఇంటి దగ్గర మేము 9 to 5 9 to 6 ఉంటారు. మిగతా మీరందరూ ఇంటి దగ్గర అబ్జర్వ్ చేసి వాళ్ళు ఏ విధంగా ఉంటారు, ఎక్కడెక్కడ వీక్గా ఉంటారు మీరు వచ్చి స్కూల్లో ఇన్ఫామ్ చేయండి డైరెక్టర్ గారికి కానీ ప్రిన్సిపాల్ గారికి కానీ. నెక్స్ట్ వీక్ నుంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్లాసుకు సంబంధించి టీచర్ పేరెంట్ మీటింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఏ సబ్జెక్ట్లో డల్గా ఉండారు, ఎక్కడ కొంచెం ఇంప్రూవ్ కావాలి, ఇవన్నీ మీరు ఇన్ఫామ్ చేస్తే కనుక వాళ్ళు ఇంకా ఫోకస్ పెట్టి మీ పిల్లవాడు నెక్స్ట్ 2-3 yearsకి వచ్చేసరికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి. నెక్స్ట్ వేదికలో ఇచ్చిన గౌరవమైన పెద్దలకి, గుంటు మస్తానీ గారికి, సుగంధరావు సార్ గారికి, అలాగే సత్యారాం సార్ గారికి, అలాగే చంద్రశేఖర్ గారికి అండ్ సురేష్ గారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఉచిత విద్య చదవడానికి అవకాశం కలిగింది. తర్వాత
మన స్కూల్ నుంచి భాషం అండ్ కార్పొరేట్ సంస్థలు భాషం కానివ్వండి, కేకేఆర్ గౌతమ్ కానివ్వండి, నెక్స్ట్ విశ్వభారతి కానివ్వండి, శ్రీ చైతన్య టెక్నో స్కూల్ కానివ్వండి, ప్రజెంట్ ఈ స్కూల్లో మన స్కూల్ నుంచి వెళ్ళిన విద్యార్థులే ఇప్పుడు కూడా అక్కడ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. నెక్స్ట్ ఈ సంవత్సరం కూడా మన స్కూల్లో టోటల్ 100%, అంటే అక్కడ చదువుకోవాలంటే సార్ కేకేఆర్ గౌతమ్ స్కూల్ చదువుకోవాలంటే సంవత్సరానికి 80,000 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. కానీ మన స్కూల్లో చదివిన విద్యార్థులకు అక్కడ 7 మెంబర్స్కి ఈ సంవత్సరం టోటల్ 100% ఫీజు రాయితీ ఇవ్వడం జరిగింది. అలాగనే ఇంకో ఇద్దరికి 90%, అదే ఇంకొకరికి 80%, ఇంకొకరికి 70%, మిగతా వాళ్ళ 6 మెంబర్స్కి 50% అప్పటికే రిజల్ట్ వచ్చేసింది. ఆల్రెడీ రేపు 18వ తారీఖు జాయిన్ అవ్వబోతున్నారు. ఇంక మరి కొంతమంది భాష స్కూల్ కూడా నెక్స్ట్ అవకాశాలు ఉన్నాయి, ఆ తర్వాత ప్రకటిస్తాం వాళ్ళని కూడా. అంటే ఈ సంవత్సరం ఇంగ్లీష్ మీడియం పిల్లలు మొత్తం మా దగ్గర 80 మెంబర్స్ ఉన్నారు. 80 మెంబర్స్ నవోదయ ఎగ్జామ్ రాసిన తర్వాత తిరిగి మళ్ళీ ఈ కార్పొరేట్ స్కూల్లో ఎగ్జామ్ కోసం 50 మెంబర్స్ వచ్చారు. ఈ 50 మెంబర్స్లో మొన్న ఎగ్జామ్ రాసిన 30 మెంబర్స్ అయితే 30 మెంబర్స్లో ఆల్రెడీ 70 మెంబర్స్ విన్ అయిపోయారు. ఇంకా నెక్స్ట్ దాదాపు ఈ 50 మెంబర్స్లో కూడా ఇంకొక 20 మెంబర్స్ కూడా మనకి నవోదయ కావచ్చు, లేకపోతే ఇట్లా కార్పొరేట్ స్కూల్లో వచ్చే అవకాశం ఉంది. మరి వాళ్ళ స్కూల్లో ఎన్నో ఫెసిలిటీస్ తోటి, అంటే మనం తీసుకునే ఉద్దేశం ఏంటంటే వాళ్ళ స్కూల్లో IIT అనే కాన్సెప్ట్ ఒక బ్యాచ్ ఉంటుంది అక్కడ, సిఓ బ్యాచ్ అని. అందులో చేరాలంటే ఒక పిల్లవాడు బాగా మెరిట్ అయి ఉండాలి. దానికి తగ్గట్టుగా మేము జూన్ నుంచి ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళకి ఏ విధంగా టీచ్ చేస్తే ఈ సీట్లో విన్ అవుతారో ఆ విషయంలో మేము టీచ్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఇప్పుడు ఆల్రెడీ 70 మెంబర్స్ విన్ అయిపోయారు. నెక్స్ట్ ఇంకా వచ్చే సంవత్సరానికి కూడా ఇంకా డెవలప్ చేద్దామని మేము బాగా ప్రయత్నం చేస్తున్నాం. కొన్ని ఫెసిలిటీస్ పరంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజెంట్ మా స్కూల్లో కార్పొరేట్ సంస్థలో ఎలాంటి ఫెసిలిటీస్ అయితే ఉన్నాయో వాళ్ళకంటే ఇంకా మిన్నగా ఇంకా డెవలప్ చేద్దామని మేము ప్రయత్నంలో ఉన్నాం. నెక్స్ట్ ఈ సంవత్సరం స్మార్ట్ క్లాసులను కూడా ఎంటర్ చేయడం జరిగింది. జస్ట్ రీసెంట్గా ఎంటర్ చేయడం జరిగింది స్కూల్లో. ఇంకా కార్పొరేట్ స్కూల్ కంటే ఇంకా తక్కువ టైంలో ఇంకా ఎక్కువ మ్యాటర్ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. నెక్స్ట్ ఇంకా ఒలింపియాడ్ బ్యాచ్, నెక్స్ట్ ఇది ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నామండి. ఒలింపియాడ్ బ్యాచ్ అంటే ఇందులో నేషనల్ వైడ్గా ఈసారి ప్రజెంట్ ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ఉండే ఎగ్జామ్ మాత్రమే రాస్తున్నాము. ఇట్లా కార్పొరేట్ స్కూల్ కానీ నెక్స్ట్ కెనడీ స్కూల్లో కూడా మొన్న 6,000 క్యాష్ ప్రైజ్ అవార్డ్స్ కూడా దాటం జరిగింది. అందులో మొత్తం 15 మంది మా స్టూడెంట్స్ విన్ అవ్వడం జరిగింది. అది జిల్లా వ్యాప్తంగా జరిగిందండి. అందులో 5th క్లాస్ విభాగంలో స్టేట్ జిల్లా వైజ్గా ఫస్ట్ ర్యాంక్స్ మా స్కూల్కి రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా మీకు పరిచయం చేస్తాము. నెక్స్ట్ ఈ ఒలింపియాడ్ బ్యాచ్లో సెలెక్ట్ అయిన పిల్లలకి అంటే ఇండియా వైజ్గా అండ్ స్టేట్ వైజ్గా ఎగ్జామ్స్ ఉంటాయి. వాళ్ళకి ఫస్ట్ నుంచి జూన్ నుంచి ఒక ప్లాన్ ప్రకారం ఎలా దాన్ని ప్రత్యేక బ్యాచ్ చేసి ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఓన్లీ ఇంగ్లీష్ మీడియం వరకే వాళ్ళు పెట్టి చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతుంది. మాకు కోఆపరేషన్ ఇచ్చిన తల్లిదండ్రులు, విద్యార్థుల తల్లిదండ్రులకి అండ్ మా ఇంతగా రిజల్ట్ రావడానికి ముఖ్యమైన కారణమైన మా ఉపాధ్యాయులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. నెక్స్ట్ మా స్కూల్లో పనిచేసే టీచర్లు కూడా వేరే స్కూల్లో అందరూ 6, 7 years, 10 years, 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్స్ని మనం ఇక్కడికి ఈ సంవత్సరం కొత్తగా పెడుతున్నాం కాబట్టి కొత్తగా టీచర్ని తీసుకొని మేము ప్రయోగం చేయడం ఇష్టం లేక వేరే స్కూల్లో బాగా టాలెంట్ ఉన్న టీచర్ని మాత్రమే మేము అమౌంట్ ఆఫర్ చేసి తీసుకోవడం జరిగింది. వాళ్ళు తగ్గట్టుగా మన స్కూల్కి మంచి పేరు తీసుకొచ్చారని మేము భావిస్తున్నాం. ఇంక నెక్స్ట్ ఇయర్ ఇంతకంటే కూడా ఇంకా ఎక్కువ రిజల్ట్ కోసం ప్రయత్నం చేస్తానని తప్పకుండా మీకు పాటిస్తున్నాం. ఒక సంవత్సరంలోనే వచ్చిన పిల్లలకి మేము ఇంత రిజల్ట్ తీసుకొస్తే అదే మా దగ్గర LKG నుంచి ఉన్న పిల్లలు మా దగ్గర 5వ తరగతి వచ్చే నాటికల్లా వాళ్ళు డెఫినెట్గా మంచి పొజిషన్కి వెళ్ళిపోతారని మీకు తెలుపుతున్నాను. నెక్స్ట్ ఇంకొక 2 సంవత్సరాల్లో మా దగ్గర నుంచి మా కోచింగ్ సెంటర్ నుంచి వెళ్ళిన విద్యార్థులు IIT ర్యాంకు ఎగ్జామ్ రాయడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళు బేసిక్గా ఎక్కడి నుంచి వచ్చారంటే అప్పుడు విజేత నవోదయ కోచింగ్ సెంటర్ అని అప్పుడు పెట్టడం జరిగింది. మన పిల్లలని తెలుస్తుంది. మన భాష టాలెంట్ టెస్ట్ మన భాషలో గ్రూమ్స్లో కూడా సెలబ్రేషన్ జరిగింది. అందులో కూడా మా స్టూడెంట్ ఖ్యాతిశ్రీ అనే అమ్మాయి ఫస్ట్ భాష IIT బ్యాచ్లో ఫస్ట్ ర్యాంకర్ ఖ్యాతిశ్రీ. నెక్స్ట్ విశ్వభారతిలో చూసినట్లయితే
హారిక అనేది మా స్టూడెంట్, ఆమె ఫస్ట్ ర్యాంక్ ప్రజెంట్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. అలానే కేకేఆర్ గౌతంలో లాస్ట్ పేరెంట్స్ కూడా మన దగ్గర ఉన్నారు, వాళ్ళు కూడా ప్రజెంట్ ప్రస్తుతానికి. ఆ అమ్మాయి కూడా సాత్విక్ అనే అమ్మాయి కూడా అక్కడ ప్రజెంట్ ఫస్ట్ ర్యాంక్ లో కంటిన్యూ అవుతుంది. ఇంకా గతంలో వెళ్ళిన బ్యాచ్ కూడా ఈస్ట్ లో ఉంది కాబట్టి మన స్కూల్ నుంచి ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా వాళ్ళ బ్రాంచ్ల్లో ఉన్న పిల్లలు మెరుగ్గా ఉన్నారు కాబట్టి మన స్కూల్ మీద బాగా ఇంట్రెస్ట్గా ఉంది సార్ వాళ్ళకి కూడా. అందుకే మన పిల్లలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, మనకి ఆఫర్స్ కూడా ఇచ్చేశారు. ఒకవేళ గుడివాడలో బ్రాంచ్లో దూరం అయితే బస్సు కూడా మనకి ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి మేము ట్రావెల్ చేస్తామని చెప్పి కూడా సార్ మాట ఇచ్చారు. ఇంకా ఇలాంటి ఫెసిలిటీస్ ఎన్నో మన స్కూల్ పిల్లలకి ఉంది. మరి కేవలం మన చిన్న స్కూల్ నుంచి మనకి ఇంతమంది ఫ్రీలు అనేది ఏ స్కూల్లో కూడా లేవు. మరి ఆల్రెడీ కేవలం 30 నెంబర్స్లో మేము 7 నెంబర్స్ టోటల్ 100% ఫ్రీ ఇవ్వడం జరిగింది. ఏసీ క్యాంపస్ అన్ని ఏర్పాటు జరిగింది. ఐఐటి బ్యాచ్ డైరెక్ట్గా మనకి పిల్లల్ని తీసుకుంటున్నారు. వేరే స్కూల్లో అయితే మామూలుగా డబ్బులు కట్టి చేరే వాళ్ళకి కూడా 80,000 కట్టించుకున్నా కూడా వాళ్ళకు కూడా హైయెస్ట్లో ఉంటే మాత్రమే ఆ బ్యాచ్లో వేస్తారు. ఏ బ్యాచ్ అని ఉంటుంది, స్పెషల్ బ్యాచ్. కానీ మన పిల్లలు డైరెక్ట్గా అదే బ్యాచ్లో మన పిల్లలు తీసుకోవటం, మనకి ఆఫర్లు ఇవ్వటం, ఇలాంటివన్నీ కూడా మన పిల్లలకు జరిగింది. ఎందుకంటే మన స్కూల్ గతంలో వెళ్ళిన పిల్లలు కూడా అక్కడ హైయెస్ట్లో ఉన్నారు కాబట్టి ఈ మన స్కూల్ పిల్లలు అయితే బేసిక్గా నాలెడ్జ్ అనేది బాగుంది. ఇక్కడ మెయిన్ క్లాస్లో ఉన్న బేసిక్ అనేది వేయడం జరిగింది కాబట్టి ఇంకా బాగుండాలని చెప్పి ఉద్దేశంతో వాళ్ళు మన పిల్లల్ని తీసుకుంటున్నారు. అదేవిధంగా భాష స్కూల్ ప్లస్ అందరూ విశ్వభారతి వీళ్ళందరూ బాగా పోటీ. మా మెరిట్ పిల్లలు మా పంపించండి, మెరిట్ పిల్లలు మేము తీసుకెళ్ళిపోతాం అనేది బాగా పోటీ మన స్కూల్ మీద. ఎందుకంటే మన స్కూల్ నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడ హైయెస్ట్లో ఉన్నారు, విశ్వభారతిలో హైయెస్ట్లో ఉన్నారు, గౌతంలో హైయెస్ట్లో ఉన్నారు, నెక్స్ట్ శ్రీ చైతన్య టెక్నాలజీ స్కూల్లో కూడా మన పిల్లలు హైయెస్ట్లో ఉన్నారు. రేపు సీటు రాని విద్యార్థులు కూడా వేరే స్కూల్కి వెళ్ళినప్పుడు తప్పకుండా మన స్కూల్ పిల్లలు చాలా ఫాస్ట్గా ఉంటారు. ఎందుకంటే మ్యాథ్స్లో షార్ట్ కట్ మెథడ్స్ తోటి మేము సింపుల్గా చాలా తక్కువ టైంలో ఎలా డీల్ చేయాల విధానం అనేది మా స్కూల్ మాత్రమే సొంతం. ఇది నెక్స్ట్ సైన్స్ పరంగా కానీ అన్ని మేము ఒక లెసన్ చెప్పేసి అందులో బిట్లు ఎలా అయితే ఎక్కువ రావటం అలాంటి రావటం జరుగుతుంది. సరే అండి, టైం బాగా లేట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొన్ని ప్రోగ్రామ్స్ నెక్స్ట్ పేరెంట్స్ మీటింగ్ పెట్టి ఆ తర్వాత ఇంకొన్ని చేయబోయే కార్యక్రమాలు మీకు తెలియపరుస్తాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. Respected dignitaries on the dais, of the dais, beloved parents and the teachers who have been dedicating themselves for the betterment of this. ఇక్కడ కూర్చున్న దగ్గర నుంచి ఇందాక పిల్లలు ఇక్కడ చక్కటి ప్రదర్శన చేసిన దాని దగ్గర నుంచి ఇక్కడ వక్తలు మాట్లాడే ప్రతి దాన్ని ప్రశాంతంగా వింటున్న తల్లిదండ్రుల ముఖాలు చూస్తే తమ చిన్నారుల యొక్క భవిష్యత్తు కోసం ఎంతగా ఆరాటపడుతూ ఆశపడుతూ మా పిల్లలకి సక్రమమైన విద్యని, అవసరమైన విద్యని అందించగలిగిన స్కూల్ ఒక విజేత మాత్రమే అనే భావన స్పష్టంగా మీ ముఖాలలో కనపడతా ఉన్నందుకు అలాంటి ఛాయిస్ని తీసుకున్న మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, నేను మీకు నమస్కారాలు పెట్టినందుకు నాకు చప్పట్లు కొట్టడం ధర్మం కాబట్టి, ఎందుకంటే నా చేతిలో మైక్ లేదమ్మా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందాక దగ్గర వయసులు అందరూ చిన్నపిల్లలే, చక్కగా వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటే ఆ వచ్చేటటువంటి మైక్లో వచ్చే పాటకి లయబద్ధంగా ఏ రకమైన చిన్న తేడా కూడా రాకుండా, ఏ బిట్ని మిస్ కాకుండా ఖడ్గంలో పాడిన పిల్లలు కానీ, జీన్స్ పాటకు సంబంధించి కానీ అంతకుముందు అసలు ఎంత ఇన్స్పిరేషనల్గా పాడుతూ ఉన్నారంటే, వాళ్ళు అభినయం చేస్తూ ఉన్నారంటే, వాళ్ళ ఆలోచన విధానం చూస్తూ ఉంటే వీళ్ళు భవిష్యత్తులో ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా విద్యా పదంలో కూడా బ్రహ్మాండమైన స్థితికి ఎదగడానికి అవకాశం ఉంది. ఇది ఒక కొలమానంగా మనం తీసుకొని భావించగలిగినట్లయితే మిగిలిన కార్యక్రమాలను కూడా మీరు చూసి ఆనందించే క్రమంలో పెద్దవాడిగా రాష్ట్రమంతా తిరుగుతూ అనేక రకాలైన పేరెంట్స్ మీటింగ్స్ లో పాల్గొని పేరెంట్స్ యొక్క అభిప్రాయాలను కనుక్కునే క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ అందరికీ కొన్ని సూచనలు, సలహాలు ఇవ్వాలనేది ప్రధానమైన ఉద్దేశం. ఒక్కసారిగా మనం ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం నుంచి బ్రేక్ అయ్యి ఉపన్యాసాలలోకి వచ్చాం కాబట్టి మళ్ళా మీరు సాంస్కృతిక కార్యక్రమాల్లోకి వెళ్లే ముందు చిన్న ఇంటరప్షన్ అయినట్లయితే ఐ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇక్కడ ఎదురుగా ఉన్న ఫ్లెక్సీలో ఇదే కోచింగ్ సెంటర్ ఆర్ స్కూల్లో చదువుకొని సింగిల్ ఎన్పి ఖర్చు లేకుండా ప్రశాంతంగా మంచి పాఠశాలల్లో
ఏసీ గదుల సౌకర్యాలలో విలాసవంతంగా మంచి ఆధునిక బోధనా పద్ధతులతోటి విద్యాభ్యాసం పొందడానికి అవకాశంగా మిగిలిన ఈ వేదికని మనసారా అభినందించే క్రమంలో నేను చప్పట్లు కొడతా, మీరు కూడా నాకు సహకరించినట్లయితే మన చప్పట్లన్నీ అక్కడ ఉన్న చిన్నారులకి ఆశీస్సులు మరియు దీవెనలుగా ఉండాలి అనేది మనం అందరం కోరుకోవాలి. ఇదే కాదు, ఇక్కడ కూర్చున్న పేరెంట్స్ అందరికీ నాదు చిన్న మన్నపం, మీ తరపున నా ఆశ కూడా ఏమిటంటే వచ్చే సంవత్సరం ఇదే స్కూల్లో సెకండ్ డే యాన్యువల్ సెలబ్రేషన్స్ జరిగేటప్పుడు మా అమ్మాయి ఫోటో కూడా మా అబ్బాయి ఫోటో కూడా ఇలానే ఫ్రీ సీట్ సంపాదించారు అనేటటువంటి ఆశ ఆలోచన ఇక్కడ కూర్చున్న మీరు కూడా కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా తదాస్తు దేవతలు సంతకం పెడతారు అని ఆశిద్దామండి ఫ్రెండ్స్. నౌ ఇద్దరు తల్లిదండ్రులకు సంబంధించిన చిన్న విషయాన్ని, ఇక్కడ ఉన్న పిల్లలందరూ చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళ కార్యక్రమాలు తప్ప మన గురించి ఏమీ ఆలోచించలేరు, కానీ పెద్దలు మనం ఖచ్చితంగా ఆలోచించాలా. ఇద్దరు పేరెంట్స్ గురించి ఒకరోజు వరంగల్లో నిజంగానే జరిగింది, ఇట్ ఈస్ నాట్ ఏ స్టోరీ. వరంగల్లో ఇలానే ఒక బార్బర్ షాప్ లో ఒక పిల్లవాడు చక్కగా ఉన్నాడు. రాగానే వచ్చిన వ్యక్తిని మర్యాదగా పలకరిస్తూ కూర్చోండి సార్, షేవింగ్ చేయమంటారా కటింగ్ చేయమంటారా అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆ పిల్లవాడిని చూస్తే నాకెందుకు ఆశ్చర్యమై, అతనేదో కేవలం ఇది వృత్తి మీదనే ఆధారపడతా ఉన్న వ్యక్తి లేడు అని, బాబు నువ్వేం చేస్తావయ్యా అన్నా. ఇక్కడ కూర్చున్న తల్లిదండ్రులందరూ దయచేసి ఒక్క జవాబుని వినండమ్మా. బాబు నువ్వేం చేస్తావయ్యా అని అంటే, మా సారు నేను ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్నానండి అని అన్నాడు. నాకైతే అర్థం కాలేదమ్మా. ఇంకా 3 సంవత్సరాలలో తెల్లకోటేసుకొని బ్రహ్మాండమైన ఆపరేషన్లు చేసి కొన్ని వందలు వేల మంది రోగాలు నయం చేయగలిగిన ఒక డాక్టర్, కాబోయే ఒక డాక్టర్, ఏమి నాయనా నువ్వు ఇంత పెద్ద చదువుతున్నావు ఏమిటి ఈ పని అంటే, అయ్యా మేము కేవలం ఈ వృత్తి మీదనే ఆధారపడి బతుకుతా ఉన్నాం, మరి మీ నాన్నెక్కడున్నారయ్యా నన్న. అరుగోండి సార్ అక్కడ కూర్చున్నారండి అని అన్నారు. ఆ తండ్రి జబ్బుతో ఉన్నాడు, దగ్గుతా ఉన్నాడు, ఓపిక లేక కూర్చొనుంటే తండ్రికి సహాయం చెయ్యాలి అనే ఉద్దేశంతో అంత పెద్ద చదువు చదివే వ్యక్తి కూడా ప్రశాంతంగా అందరి ముఖాలని సుందరంగా తీర్చిదిద్దే పరిస్థితికి వచ్చాడు అంటే నాకు అనిపిస్తుందమ్మా, మీరు నమ్మండి నమ్మకపోండి, అక్కడ కుర్చీ మీద కూర్చున్న నేను దిగి వెళ్ళి ఆ తండ్రి కాళ్ళకి దండం పెట్టా. నిజంగా ఎంత మంచి కొడుకును కన్నావయ్యా, హౌ గ్రేట్ యు ఆర్. నిజంగా ఫ్రెండ్స్ నేను చెప్తా ఉంది, తల్లిదండ్రులుగా మనం ఎంత సంపాదించామనే దానికంటే కూడా, ఎన్ని ఆస్తులు కూడబెట్టామనే దానికంటే, ఎన్ని విలాసవంతమైన భవనాలు కట్టించామనే దానికంటే కూడా మన కడుపున పుట్టిన అమ్మాయి, మన కడుపున పుట్టిన అబ్బాయి మంచి కొడుకుగా మంచి కూతురుగా మనల్ని ఆప్యాయంగా పలకరించగలిగి ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు ఆపన్నహస్తంగా ఆదుకోవడానికి మన పక్కనే ఉన్నట్లయితే అంతకంటే మనం కూడబెట్టాల్సింది ఏమో లేదో అని అనిపించింది ఫ్రెండ్స్. మిమ్మల్ని ఆ ప్రశ్నని నిశ్శబ్దంగా విని చక్కగా జవాబు చెప్తారో, మీ ఇంతమంది తల్లిదండ్రుల సమక్షంలో ఆ జవాబు చెప్పిన వ్యక్తిని వేదిక మీదకి పిలిచి నేను బహుమతి ఇస్తా. అంటే మీరు ప్రశాంతంగా వినాలి అంటే మీరు నిశ్శబ్దంగా కూర్చోవలసిందే. నేను అడిగే ప్రశ్న ఏమిటో జాగ్రత్తగా వినండి, అందువలన ఏమీ మాట్లాడొద్దు. ఎందుకంటే మీ జవాబుని పక్కనోడు క్యాచ్ చేస్తే మీకు ప్రైజ్ పోతుంది, మీ అమ్మా నాన్నోళ్ళు ఆనందిస్తారు. రైట్, మీరే అనాలమ్మా చిన్నపిల్లలు. ఏమ్మా రైట్, అడగొచ్చంటారా? అడగండి సార్ అనండి అమ్మా. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. అడుగుతా. అయితే నేను అడిగేదాకా ప్రశాంతం కూర్చోండి మీరు. నో, ఇది ఒక కుటుంబంలో ఒక విద్యార్థి పరిస్థితి అయితే, రెండవ కుటుంబంలో ఇదేమో నేను ప్రత్యక్షంగా చూసింది. రెండవది 12 సంవత్సరాల క్రితం న్యూస్ పేపర్లో బ్రహ్మాండంగా పిల్లవాడి ఫోటో, ఆ పిల్లవాడి పక్కన తల్లి ఫోటో వేసి ఎంత బాగా రాశారంటే, అదంతా చదివిన తరువాత పూర్తయ్యే నాటికి ఎలాంటి కఠిన హృదయమైనా సరే 2 కన్నీటి చుక్కలు ఖచ్చితంగా కార్చాల్సిందేనమ్మా. ఎందుకంటే ఆ
పిల్లవాడు 7th క్లాస్ చదివేటప్పుడు జరిగిన నిజమైన సంఘటన ఎందుకు రాసుకొచ్చాడో, లేక తాను ఆఫీసర్ ఎందుకు కావాలి అనేది పిల్లవాడి యొక్క ఆలోచన ఏంటంటే, పిల్లవాడు 7వ తరగతి చదువుతా ఉండగా కుటుంబంలో ఉన్న పరిస్థితులను బట్టి కేవలం పేదరికం అనేది ఆసరాగా చేసుకొని బతికే పరిస్థితుల్లో అమ్మ ఉన్నంతనే వండి పెట్టింది. పిల్లవాడు ఏం చేశాడంటే, అమ్మ రుచిగా వండటం వలన అమ్మ ఇంకొంచెం అన్నం పెట్టే అని అన్నాడు. అమ్మ ఏం చేసిందంటే ఏమీ మాట్లాడకుండా వంటగదిలోకి వెళ్ళి అన్నం తీసుకొని వచ్చింది, కొడుక్కేసింది. ప్రశాంతంగా కొడుకు కడుపు నిండా అన్నం తినడమ్మా. తింటా ఉంటే తల్లి కడుపు ఆల్మోస్ట్ ఆల్ నిండిపోయింది. కానీ తిన్న తర్వాత పిల్లవాడికి డౌట్ వచ్చింది. మా అమ్మని రెండోసారి అన్నం అడిగినప్పుడు అనుమానంగా తెచ్చింది, అసలు మా అమ్మకి ఉందో లేదో. వంటగదిలోకి వెళ్ళి డేక్షా మీద మూత తీసి చూస్తే ఖాళీ పాత్ర కనపడింది. పాత్ర ఖాళీగా ఉంది. అమ్మకు మిగల్లా. కొడుకు కడుపు నిండితే చాలు. పిల్లవాడు ఆ రోజు ఒక మాట అనుకున్నాడు, మా అమ్మ తన కడుపు కట్టుకొని నా కడుపు నింపింది, ఇలాంటి అమ్మకి ఎన్ని జన్మలెత్తినా మళ్ళీ మా అమ్మకే కొడుకుగా పుట్టాలి అనే ఆలోచన పిల్లవాడికి వచ్చి ఏమన్నాడంటే, నేను బాగా కష్టపడి చదివి మా అమ్మ కడుపు నిండా నా ముందు కూర్చొని అన్నం తినే రోజు ఎప్పుడొస్తుందా 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 అని ఆశగా ఎదురు చూశాను. ఇవాళ నేను కష్టపడి చదువుకున్న పెద్ద ఆఫీసర్ నయ్యా, మా అమ్మ కడుపు నిండా తింటా ఉంటే నిజంగా తనవి తీరా చూశాక ఇవాళ నాకు నిజంగా ఆనందంగా ఉంది అని ఆ ఆఫీసర్ తన గురించి పేపర్లో రాస్తూ, ఫ్రెండ్స్ ఇవాళ అన్ని రకాల సౌకర్యాలు ఉండి చదివించడానికి ఏ రకమైన ఆర్థిక ఇబ్బంది లేని పరిస్థితుల్లో ఉండి కూడా కార్పొరేట్ పాఠశాలల్లో చదువుతా ఉన్నాయా సరే, పిల్లలు సరిగ్గా చదవక క్రమశిక్షణలో లేక అమ్మ బాగుండావా అని కనీసం రోజుకి ఒక్కసారి కూడా ఫోన్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రతి తల్లి తండ్రి ఏమిటి నా బిడ్డల మీద నాకు ప్రేమ లేకుండా పోతుందా, లేక నా బిడ్డలే నన్ను ప్రేమించలేకపోతున్నారని బాధపడేటటువంటి 4 రోడ్ల కూడలిలో తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఏ పాఠశాలలో చేర్పించాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నాకు తెలిసి ఇక్కడ కూర్చున్న మీ అందరికీ విజేత అనేది ఒక ఆసరా లేక ఒక బాసట అయినట్లయితే అలాంటి విజేతని ఒక్కసారిగా మన యొక్క కరతాళ ధ్వనులతోటి అభినందించడానికి ప్రయత్నం చేద్దామండి ఫ్రెండ్స్. విద్య అనేది కేవలం 4 రకాలైనటువంటి నోట్ పుస్తకాలకు పరిమితమైందో, లేక ఏటీఎం కార్డు లాగా ప్రోగ్రెస్ రిపోర్ట్ రాగానే మా అబ్బాయికి ఎన్ని మార్కులు వచ్చినాయి దేనిలో తగ్గినాయి అని బాధపడే పరిస్థితి విద్య అయినట్లయితే అది ఒక్కటి మాత్రమే విద్య కాదు, అనేక రకాలైన అంశాలతో కూడింది అంటానికి వీళ్ళు అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూ, ఇందాక డైరెక్టర్స్ కి టైం లేదు కానీ వాళ్ళు లిస్ట్ అంతా చెబుతా ఉంటే ఇంకొక 10 నిమిషాలు వాళ్ళ యొక్క ఆబ్జెక్టివ్స్ చెబితే బాగుండు అనిపించింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇదంతా తల్లిదండ్రులకు తెలియాలా. మారుతూ ఉన్న సమాజంలో ఉన్న విద్యా విధానం, దాని ఆవశ్యకత, మన పిల్లలు ఏ రకంగా ఉండాలి అనేది మీకంటే ఎక్కువగా ఆలోచిస్తున్నటువంటి యువకులైన డైరెక్టర్స్ ని మీరంతా ప్రోత్సహించాలి. కాబట్టి ఆ ప్రోత్సాహానికి మీరు అంగీకారాన్ని తెలియజేస్తున్నారు అనేది నా ఆశ. లెట్ us clap them again. రైట్ ఫ్రెండ్స్, ఒక మాటని ఇక్కడ మనం చెప్పుకోవాలమ్మా. అప్పుడప్పుడు అమ్మ గాని నాన్న గాని నేను పేరెంట్స్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు అడుగుతా ఉంటారు, ఏమండి మా అమ్మాయి అండి అసలు నోరే తెరవదండి అని ఒక తల్లి కంప్లైంట్. ఒక ఆమె, మా జాగ్రత్తగా వినండి, ఒక ఆమె ఏమో మా అమ్మాయి అసలు నోరే తెరవదండి అని ఒక తల్లి కంప్లైంట్ అయితే, ఒక తల్లి ఏమంటదంటే అసలు మా అమ్మాయి నోరే ముయ్యదండి, పొద్దాక ప్రశ్నలు అడిగినట్టే ఉంటుందండి. కొన్నిసార్లు కొంతమంది తల్లిదండ్రులు ఏమంటారంటే మా అమ్మాయి ప్రశ్నలు మింగిందేమోనండి అనిపిస్తుందండి అని అంటారు. ఒక్కడి గుర్తుపెట్టుకుందామండి అమ్మా, ఒకవేళ మీ పక్కనే కూర్చున్న చిన్నారులు ఆనందంగా మీ గడ్డాన్ని తట్టి, ముఖాన్ని తట్టి, భుజాన్ని తట్టి మీ ఒళ్ళో కూర్చొని మిమ్మల్ని ప్రశ్నలు వేస్తా ఉంటే ఆ ప్రశ్నకి సంబంధం ఉన్నా లేకపోయినా ఒక్కడి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, పిల్లలు అడిగే ప్రశ్నలకి మీరిచ్చే జవాబులతో సంబంధం ఉన్నా లేకున్నా
వాడు అడిగే ప్రతి ప్రశ్న, వన్స్ అగైన్ ఐ రిపీట్ ఇట్, వాడు అడిగే ప్రతి ప్రశ్న ఒక శాస్త్రీయ పరిశోధనకు దారి తీసేది. ఒక పిల్లవాడు అమ్మ చంకలో పెట్టుకొని కొడుకుని చందమామ రావే, మా ఇక్కడ అమ్మలు ఉన్నారుగా కొంచెం సహాయం చేయండి అమ్మా, చందమామ రావే, వెరీ గుడ్, థ్యాంక్ యూ అమ్మా, నమస్తే అమ్మా, జాబిల్లి రావే, కొండెక్కి రావే, గోగుపూలు తేవే అని అమ్మ పిల్లవాడికి గోరుముద్దలు తినిపిస్తూ లాలిపాటలు పాడుతా ఉంటే పిల్లవాడు అమ్మని అడిగాడు, అమ్మా చందమామ దగ్గరికి మనం వెళ్తామా, చందమామ మన దగ్గరికి వస్తుందా? ఒకవేళ ఇదే ప్రశ్న మీ పక్కనే ఉన్న మీ కొడుకో కూతురు, మీ మనవడో మనవరాలు అడిగుంటే, మా అమ్మాయి అండి విచిత్రమైన ప్రశ్నలు వేసి చంపుతా ఉందండి ఏమన్నా అని బాధపడే తల్లిదండ్రులు ఉన్నట్లయితే వాళ్ళందరికీ నా సూచన ఏంటంటేనమ్మా, అమ్మ ఏమన్నదండి, ఒరే నాయన మా చూడండి, ఒక తల్లి ఇచ్చినటువంటి ప్రోత్సాహం చరిత్ర గతిని స్థిరగా రాసిందమ్మా. అమ్మ ఏమన్నదండి, ఒరే నాయన చందమామ మన దగ్గరికి రావడం కాదురా, మనం చందమామ దగ్గరికి వెళ్ళొచ్చురా అనగానే ఆ పిల్లవాడి మనసులో తదాసు దేవతలు ఏమంటా సంతకం పెట్టారో ఏమో కానీ 1969 జూలై 20వ తేదీన ఒక వ్యక్తి చంద్రమండలం మీద కాలు పెట్టాడు. ఆయనే నీల్ ఆమ్స్ట్రాంగ్ అయినట్లయితే ఆ ఆమ్స్ట్రాంగ్ తల్లి దీవెనతోటి అమాయకంగా అడిగిన ఒక ప్రశ్న 69 జూలై 20వ తేదీన రుజువు చేయగలిగాడమ్మా. ఒకవేళ మీ పక్కనే ఉన్న చిన్న బిడ్డలు మిమ్మల్ని ఏదైనా అమాయకంగా ప్రశ్న వేస్తే, ఆర్ యూ ఇన్ ఏ పొజిషన్ టు ఎంకరేజ్ యువర్ చిల్డ్రన్? మీ పిల్లల్ని ప్రోత్సహించడానికి ప్రయత్నం చేస్తున్నారా? నోరు మూసుకొని ప్రశాంతంగా హోంవర్క్ చేయని వాళ్ళని డిస్కరేజ్ చేస్తున్నారా? యూ ట్రై టు రిమెంబర్. ఇంకొక చిన్న విషయాన్ని చెప్పి ఆపేస్తానమ్మా, మీ సమయం వేసే చెయ్యను. అమ్మ ఒక రోజున ఇలానే పొయ్యి దగ్గర కూర్చొని వంట వండుతా ఉంటే పిల్లవాడు పరిగెత్తుకుండా మమ్మీ అని దగ్గరికి వచ్చాడమ్మా. అమ్మలు ఊహించుకోండి అమ్మా, కొడుకు దగ్గరికి వస్తే ఎలా ఉంటాడు? రాగానే సర్వస్వతంత్రం ఉంది కాబట్టి దీపం మీద చేయి పెట్టి మెడ చుట్టూ